శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శ్రీదేవి భాగవతం అంటూ ఉన్నాము. ఇందులో దశమ స్కంధంలో వింధ్యవాహిని, వింధ్యాచల వృత్తాంతము, అగస్త్యుడి దక్షిణాపదయాత్ర, మన్వంతరాలలో మహాదేవి, ఈ విషయాలను విన్నాము. ఇప్పుడు సావర్ణి 8వ మనువు అయ్యాడు. ఈ సావర్ణి యొక్క చరిత్రని తెలుసుకుందాం, విందాం. ఇది దేవీ కథలన్నిటిలోకి ఉత్తమోత్తమైనటువంటి కథ. దీన్ని దేవీ మహత్యం అంటారు. దీన్నే దుర్గా సప్తశతి అంటారు, చండీ సప్తశతి అంటారు. ఇది కూడా దుర్గా సప్తశతిగా 700 శ్లోకాలు ఉంటుంది. భగవద్గీత కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ దేవి మహత్యం అనేది మనకి చండీ హోమం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. దాంట్లో పారాయణగా ఈ యొక్క సావర్ణముని యొక్క కథ, దేవి మహత్యము అనేటటువంటి దుర్గా సప్తశతి ఏదైతే ఉందో ఆ శ్లోకాలతోటే చేస్తారు. అటువంటి సురథుడు అనేటటువంటి అతను చరిత్ర, ఆ తర్వాత దేవి మహత్యం వల్ల మను సావర్ణిగా అయ్యాడు. స్వారోచిష మన్వంతర కాలంలో చైత్ర వంశంలో సురథుడు అనే మహారాజు ఉండేవాడు. సుప్రసిద్ధుడు, బల పరాక్రమశాలి, గుణగ్రాహి, ధనుర్ధారి, స్వయంగా కవి. ధనం సంపాదించిన దాన్ని యాచకులు పంచిపెట్టడం రెండూ తెలిసినవాడు. సర్వశాస్త్ర కుశలుడు. ఒకనాడు శత్రువులంతా కూడబలుకొని దండెత్తు వచ్చి ఇతని రాజ్యాన్ని చుట్టుముట్టారు. అభిమానధనుడు సురథుడు ససైన్య సమేతుడే ప్రాకారం దాటి వచ్చి యుద్ధాన్ని తలపడ్డాడు. భీషణంగా జరిగిన యుద్ధంలో కట్టకట్టుబడికి సురథుడు ఓడిపోయాడు. సకల సంపదలు మిత్రులకు శత్రువులకు హస్తగతమైపోయాయి. దిక్కుదోచిన సురథుడు ఒక గుర్రాన్ని ఎదురోహించి రహస్య మార్గాన్ని అడవులకు వెళ్ళిపోయాడు. వికలమైన మనసుతో అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఒక మునీశ్వరుడు చూసి ఓదార్చి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ ప్రశాంత వాతావరణంలో ముని శిష్యులతో చాలా కాలం గడిపాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడు పూజ ముగించే సమయానికి సురథుడు వెళ్ళి నమస్కరించాడు. మునీశ్వర, ఎంతకీ దుఃఖం వదలడం లేదు. నా మనసును బాధిస్తూనే ఉంది. తత్వం తెలిసిన దుఃఖాన్ని జయించే ప్రజ్ఞ కరువైంది. శత్రువులు ఓడించారు, రాజ్యం అపహరించారు. అయినా ఎందుకనో వాళ్ళ పట్ల ద్వేషం కలగడం లేదు, కోపం రావడం లేదు. స్ఫుటంగా మమకారమే కలుగుతోంది. అలాగని దుఃఖం తొలగిపోయిందా అంటే అది లేదు. ఇదంతా విచిత్రంగా ఉంది. ఏమి చేయను? ఎక్కడికి వెళ్ళను? మనశ్శాంతి లభించే మార్గం ఏమిటి? నువ్వు వేదాంగవేత్తవో, అనుగ్రహించి ఏదైనా దారి చూపించు అని అడిగాడు. సురథ, దేవి మహత్యం చాలా ఆశ్చర్యకరం సుమ. ప్రాణకోటి మనస్సులను బలవంతంగా మోహాన్ని గురి చేస్తూ ఉంటుంది. ఈ జగత్తు సృష్టించేది, పాలించేది మాత్రమే కాదు, నాశనం చేసేది కూడా మహాదేవియే. కామదాత్రి, మహామాయ, కాళరాత్రి, దురత్యయ, విశ్వసంహారిణి, కాళి, కమలాలయ. జగత్తు అంతా ఆవిడలోనే లీనమై ఉంటుంది. ఆవిడ నుంచి ఆవిర్భవిస్తుంది, ఆవిడలోనే లయమవుతుంది. అందుకే పరాత్పర అన్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే గాని ఎవరు మోహాన్ని జయించలేరు. మోహాన్ని జయిస్తే గానీ మనశ్శాంతి ఉండదు. మునివర, ఆ దేవి ఎవరు, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎందుకని జీవకోటిని సమూహపరుస్తుంది, ఆవిడ దయకు పాత్రుడవ్వాలంటే ఏం చేయాలి? సురథుడు ఆత్రంగా ప్రశ్నవర్షం కురిపించాడు. మునీశ్వరుడు స్థితంగా బదులు పలికాడు. సురథ, చరిత్ర చెబుతాను విను. కల్పాంతంలో శ్రీమన్నారాయణుడు సృష్టిని ఉపసంహరించి ఆదిశేషుడి మీదకు యోగనిద్రకు ఉపక్రమించాడు. అతని చెవులు గులుగు జారిపడింది. ఆ కర్ణ మలం నుండి మధుకైటబులనే దానవులు ఆవిర్భవించారు. భీషణాకారులు, మహాకాయులు, అతి క్రూరులు,
పుడుతూనే బ్రహ్మదేవుడిని సంహరించబోయారు. బ్రహ్మ భయపడిపోయాడు. శ్రీమన్నారాయణుడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని శరణ వేడాలి అని బాగా ఆలోచించాడు. బుద్ధిలో మెరుపు మెరిసింది. నారాయణుని వరుసపరుచుకున్న నిద్రాదేవిని శరణ వేడదాం అనుకున్నాడు. నిద్రాదేవిని స్తుతిస్తున్నాడు. ఇది చాలా సర్వ కామప్రదాలను ఇచ్చేటటువంటి స్తోత్రం. నిద్రాదేవి, నువ్వు ఆనంద రూపిణివి, సర్వ జంతు సమ్మోహక శక్తివి, కాళరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి, వ్యాపినివి, మహనీయవు, మహారాధ్యవు, మహామాయవు, లజ్జ, పుష్టి, క్షమ, కీర్తి, కాంతి అన్నీ నువ్వే. కారుణ్య స్వరూపిణివి, జగద్వంద్యవు, నువ్వే జగత్స్వరూపిణివి. ఏకాత్మవు, ఏకరూపవు, జీవాత్మ, పరమాత్మలు, ప్రకృతి పురుషులు నువ్వే కనుక ద్వయాత్మవు, త్రివర్గనీయవు, తురీయ మోక్ష స్వరూపవు, పంచభూతేశ్వరివి, షష్ఠీశ్వరివి, సప్తవారాధిదేవతవి, అష్టవసువులకు అధినాయకవు, నవగ్రహమయవి, నవరాగ కళారూపవు, దశ దిక్సూచివు, దశ దిక్పూజ్యవు, ఏకాదశ రుద్ర నిషేవితవు, ఏకాదశి తిథి ప్రియవు, ద్వాదశి భుజవు, ద్వాదశాదిత్యులకు కన్నతల్లివి, త్రయోదశ గణ ప్రియవు, విశ్వదేవులకు అగ్రణివి, చతుర్దశేంద్రులకు వరప్రదవు, చతుర్దశ మనువులకు జనయిత్రివి, పంచాధిక దశివేద్యవు, షోడశ భుజవు, షోడశేందు కళామయవి, షోడశాత్మక చంద్రాంశువ్యాప్త దివ్య శరీరవు, పాఠ్యమే మొదలకు పూర్ణిమ వరకు అన్ని తిథులు నువ్వే. గుణత్రయ స్వరూపిణి నారాయణుడిని ఇప్పుడు వశపరుచుకున్నావు. ఆ రాక్షసులిద్దరూ నన్ను సంహరించబోతున్నారు. అమ్మా నిద్రాదేవి, కరుణించు. శ్రీనారాయణుడిని విడిచిపెట్టు, మెలకు రప్పించు. బ్రహ్మదేవుడి ప్రార్థన ఆలకించిన నిద్రాదేవి నారాయణుడిని విడిచిపెట్టి మధుకైటపులను ఆవహించింది. విష్ణుమూర్తి నిద్రలేచాడు. మధుకైటపులను చూశాడు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. అయినా జయించలేకపోయాడు. అప్పుడు నిద్రాదేవి వారిని సమూహపరిచింది. వారు ఆ మోహంలో పడి శ్రీహరిని వరం కోరుకోమన్నారు. వెంటనే శ్రీహరుడు వారి వధను వరంగా కోరాడు. నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించగలవు అన్నారు. శ్రీహరి తొడలు విస్తరించి చక్రం ధరించి సంహరించాడు. వారి మేధస్సుతో అంటే కొవ్వు కలిసింది కనుక భూమికి మేదిని అనే పేరు వచ్చింది. సురధ మధుకైటవ సంహారం కోసం బ్రహ్మదేవుడు స్తుతిస్తే శ్రీమన్ మహాదేవి ఇలా స్పందించి సహకరించింది. ఇంకా దేవి సముత్పత్తి గురించి చెబుతున్నాను విను. పూర్వకాలం మహిషుడినే రాక్షసుడున్నాడు, మహారాక్షసుడున్నాడు, మహాబలశాలి. మహిషరూపుడు దేవతలను, లోకపాలకులను నానా హింసలు పెట్టేవాడు. ఇంద్రాదులు రాజ్య పరిష్ఠులై పారిపోయారు. బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన్ని నిలుపుకుని శంకరుణ్ణి, విష్ణుమూర్తిని శరణు వేడారు. మహిషాసురుడి దురాగతాలు వింటున్న శ్రీహరికి పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణంలో అతడి నోటి నుంచి మహా తేజస్సు ఆవిర్భవించింది. అలాగే బ్రహ్మ, రుద్ర, మహేంద్రాది సకల దేవతలు శరీరాల నుంచి తేజపుంజాలు వెలువడ్డాయి. అవన్నీ వెళ్ళి ఆ మహా తేజస్సులో కలిగి ఒక ఆకారం పుట్టింది. శంభు తేజస్సు ముఖంగా, యముడి తేజస్సు జుట్టుగా, శ్రీహరి తేజస్సు బాహువులుగా, చంద్ర తేజస్సు కుచాలుగా, ఇంద్ర తేజస్సు నడుముగా, వరుణ తేజస్సు తొడలుగా, భూదేవి తేజస్సు నితంబంగా అంటే కటి ప్రదేశంగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా, వాసవ తేజస్సు వేళ్లుగా, కుబేరుడి తేజస్సు నాసికగా, ప్రజాపతి తేజస్సు దంతాలుగా, పావక తేజస్సు 3 కన్నులుగా, సాధ్యుల తేజస్సు కనుబొమ్మలుగా, వాయువ్య తేజస్సు చెవులుగా ఒక స్త్రీమూర్తి సర్వ తేజస్వరూపిణి అవతరించింది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తిని, వాయువు ధనుర్బాణాలను, ఇంద్రుడు
వజ్రాయుధాన్ని ఐరావతం గంటను, యముడు కాలదండాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలును, సూర్యుడు రశ్మిమాలను, కాలుడు కవచ ఖడ్గాలను, సముద్రుడు వస్త్రహారాలను, చూడామణి కొండల కటక భుజంగ నూపుర గ్రైవేయకాది ఆభరణాలను, విశ్వకర్మ ఉంగరాలను, హేమంతుడు సింహాన్ని, కుబేరుడు సురాభాండాన్ని అంటే పానపాత్రను, ఆదిశేషుడు నాగహారాన్ని భక్తితో సమర్పించారు. ఇంకా అశేష దేవతలు అశేష ఆయుధాలను, ఆభరణాలను బహుకరించారు. రకరకాల స్థుతులతో, స్తోత్రాలతో, పొగడ్తలతో ఆ మహాదేవిని ఉత్సాహపరిచారు. మహిషాసుర వధను సంకల్పించి మహాదేవి భీషణ నినాదం చేసింది. మహిషుడు ఆశ్చర్యజగతిని యుద్ధానికి వచ్చాడు. శస్త్రాస్త్రాలతో ఆకాశం నింపేశాడు. చిక్షురుడు సేనాపతి, ఇంకా దుర్ధరుడు, దుర్ముఖ, భాష్కల, తామ్రక, బిడాలవదన ప్రభుతులు అసంఖ్యాక రాక్షస మహావీరులు రణరంగానికి దుముకారు. అందరినీ అవలేలగా సంహరించి మహాదేవి మహిషాసురుని ఎదుర్కొంది. వాడు మహామాయావి రకరకాల రూపాలలో వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఒక్కొక్క రూపాన్ని తునుమాడుతూ వచ్చింది. చిట్ట చివరికి మహిష రూపంలో వచ్చాడు. వెంటనే పాశంతో బంధించి ఖడ్గంతో శిరస్సు నరికివేసింది. మహిషాసుర మర్దిని అయ్యింది. సింహనాదం చేసింది. బతుకున్న రాక్షస సైనికులు ఆకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. శ్రీమన్ మహాదేవిని బహుదా స్తుతించారు. సురద మహిషాసుర మర్దినిగా ఇది మహాలక్ష్మి అవతారం. ఇక మహాసరస్వతి అవతార గాథ ఏమిటంటే, ఒకప్పుడు శంభులనే రాక్షసుల సోదరులుండేవారు. మహాబలాక్రమ సంపన్నులు, మాయావులు. దేవతలను పారతోడి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇంద్రాదులు జగన్మాతను శరణ వేడారు, స్తుతించారు. ప్రసన్నరాలయ్యింది, వరం కోరుకోమంది. శంభులను సంహరించగా మా భోగ భాగ్యాలను మాకు అందించమన్నారు దేవతలు. మహాదేవి అంగీకరించింది. శంభులను చండముండులను ఇద్దరు భృత్యులున్నారు. వారు మేరుపర్వత కోవలలో దక్కుని ఈ దృశ్యాన్ని చూశారు. దేవి సౌందర్యానికి ఆశ్చర్యజగతులయ్యారు. పరుగున వెళ్ళి శుంభుడికి వర్ణించి చెప్పారు. మహాప్రభు, అద్భుతమైన సౌందర్య రాశిని చూసి వచ్చాము. సురాసుర, గంధర్వ, నాగ, యక్షక, మానవ జాతులలో అటువంటి అందగతి లేదు, ఇక ముందు ఉండదు. ఆవిడను అనుభవించడానికి నువ్వు ఒక్కడివి, యోగ్యుడివి, అర్హుడివి. ఆవిడను తెచ్చుకో, ఏరుకో అని ప్రబోధించారు. శంభుడికి మనసైంది. మహాదేవి సన్నిధికి దూతను పంపించాడు. వాడు తన ప్రభు గుణగణాలను, శక్తి సామర్థ్యాలను, భోగభాగ్యాలను వర్ణించి చెప్పి శుంభుడిని చేపట్టి సుఖించమని ఉపదేశించాడు. అప్పుడు అమ్మవారు అంది కదా, దూత, నువ్వు చెప్పినది అంతా బాగుంది, కానీ నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది. నా బలాన్ని అపహరించి నా దర్పాన్ని ఎగరగొట్టగలిగిన వాడినే నేను పెళ్ళాడతాను. అల్పుల్ని నేను అంగీకరించను. ఇది నా ప్రతిజ్ఞ. మీ ప్రభువుతో చెప్పు, ఇది నెరవేర్చి నన్ను స్వీకరించమను వెళ్ళు అంది. దూత వెళ్ళి శంభుడికి యథాతథంగా నివేదించాడు. దానవ ప్రభు కోపం వచ్చింది. ఆ దుష్టురాలను చుట్టుపట్టుకుని లాక్కుని రాని గర్జించి ధూమ్రాసనుడిని పంపించాడు. 60,000 సైన్యంతో వాడు వెళ్లి భస్మైపోయాడు. వర్తమానం అందింది. శంభుడు మండిపడ్డాడు. చండముండ రక్తబీజులను వరుసగా పంపించాడు. మహాదేవి చేతిలో త్రిశూలానికి వారు ముగ్గురు బలి అయిపోయారు. ఈసారి శంభులే స్వయంగా రణరంగానికి వచ్చారు. భయంకరంగా పోరాడి నిహతులయ్యారు. విభూతులు సంతోషంతో మహాదేవిని, వాగీశ్వరుని కొనియాడారు. సురధ సృష్టి స్థితిలయకారిణి ఆ పరమేశ్వరుని నువ్వు కూడా ఆరాధించు. అంతర్బహిశత్రువులు అంతరిస్తారు, మనశ్శాంతి, భోగభాగ్యాలు లభిస్తాయి అని మునీశ్వరుడు ఉపదేశించాడు. సురధుడు అప్పటి నుంచి దేవి భక్తి తత్పరుడయ్యాడు. జితేంద్రియుడై, నిరాహారుడై, ఏకాగ్రచిత్తంతో దేవిని ఉపాసించాడు. మృణ్మయమూర్తిని ఎదురు నిలుపుకొని భక్తి ప్రతిపత్తులతో పూజలు చేశాడు. తన శరీరంలోని రక్త మాంసాలను నైవేద్యం పెట్టాడు. జగన్మాతకు జయగలిగింది. ప్రసన్నరాలే, సంపూర్ణరాలే కటాక్షించింది. నీ రాజ్యం నీకు లభిస్తుంది, నిష్కంఠంగా ఏలుకొమ్మని, మోహం నశించి జ్ఞానం కలుగుతుందనే వరాలు కురిపించింది. వచ్చే జన్మలో
మనుసావర్ణి అవుతావని, ఒక మన్వంతరానికి అధిపతి అవుతావు, మంచి సంతానం కలుగుతుంది అని కూడా ఆశీర్వదించి అంతర్ధానం చెందింది. అమ్మవారు ఆదేశించినట్టే సురథుడు సావర్ణిగా జన్మించాడు. 8వ మన్వంతరానికి అధిపతి అయ్యాడు. ఈ ఉపాఖ్యానం చదివిన వారు విన్నవారు దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇక వైవస్వత మనువు సంతతి. నారద, మిగిలిన మనువుల కథలు కూడా చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. వీరిని స్మరిస్తే చాలు దేవి భక్తి కుదురుకొస్తుంది. వైవస్వత మనువుగా 6 కొడుకులు ఉన్నారు. కరుషుడు, వృషధ్రదుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాది, త్రిశంకుడు. 6 మహాబలశాలులే. కాళింది తీరంలో నిరాహారులే తీవ్రంగా తపస్సు చేశారు. కొంతకాలానికి అంతఃశుద్ధి లభించింది. జగత్తు అంతా ఆత్మలో కనపడింది. ఈ దర్శనానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మరింత నిష్ఠగా తపస్సులు కొనసాగించారు. 12 ఏళ్లు గడిచాయి. జగదీశ సాక్షాత్కరించింది. భక్తి వినమ్రులే సాగిలి మొక్కారు. మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే, వాగ్భవారాధన ప్రియే వాగ్భవ ప్రసాదితే, క్లీంకారావహే దేవి క్లీంకార ప్రీతిదాయిని, కామరాజ ఈశ్వరతోషిణి, మహామాయే మోదపరే మహాసామ్రాజ్యదాయిని, విష్ణువర్క హరిశక్రాద్విస్వరూపే. విష్ణువర్క అంటే విష్ణువు, అర్కడంటే సూర్యుడు, హరి శక్ర అంటే ఇంద్రుడు, స్వరూపే. విష్ణు అర్క హర శక్ర ఆది స్వరూపే భోగవర్ధని. 6 రాకుమారులు ముక్తకంఠంతో మహేశ్వరుని స్తుతించారు. ప్రసన్నరాలైంది. రాజపుత్రులారా, మీరు మహాత్ములు, తపస్సులు, ధన్యులు, నిష్కాలము ఋషులు. అంతఃశుద్ధి సాధించిన వారు నన్ను ఉపాసించారు. మనసుల్లో ఉన్న కోరికలన్నీ అడగండి, నేను ప్రసన్ననయ్యాను, తీరుస్తాను అంది. మహాదేవి నిష్కంటక రాజ్యాన్ని ఇయ్యి, సత్పుత్రులను ప్రసాదించు, దీర్ఘాయుష్మంతులను చెయ్యి, అవ్యాహతంగా భోగభోగ్యాలను అనుభవించేటట్టు, యశస్సు, తేజస్సు, సన్మంతి కలిగేటట్టు మా 6 వరం ప్రసాదించు. జగన్మాత తదాస్తు అంది. మీరు 6 క్రమంగా 6 మన్వంతరాలకు అధిపతులవుతారని అదనంగా వరం ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళింది. అలాగే జరిగింది. 6 మహారాజులే భోగభాగ్యాలను అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్ష సావర్ణిగా 9వ మనువు అయ్యాడు. 2వ వాడు మేరు సావర్ణిగా 10వ మన్వంతరానికి, 3వ వాడు సూర్య సావర్ణిగా 11వ మన్వంతరానికి, 4వ వాడు చంద్ర సావర్ణిగా 12వ మన్వంతరానికి, 5వ వాడు రుద్ర సావర్ణిగా 13వ మన్వంతరానికి, 6వ వాడు విష్ణు సావర్ణిగా 14వ మన్వంతరానికి అధిపతులయ్యారు. ఈ 14 మనువులు దేవి పాదజంతురుకులు, పరమ పూజ్యులు, లోకవంద్యులు, మహాప్రతాపశాలులు, బ్రాహ్మరీదేవి అనుగ్రహానికి నోచుకున్నవారు. నారాయణ మహర్షి నోటి నుంచి బ్రాహ్మరీదేవి అనే పదం రావడం ఏంటి? నారదుడు పట్టుకున్నాడు. మహర్షి, ఎవరు ఈ బ్రాహ్మరీదేవి? అవతార కాదు ఏంటి? దయచేసి వివరించు. అమృతమైన మొహం వదుతుందేమో కానీ దేవి కథామృతం ఎంతలోనైనా తనివి తీరటం లేదు, వినిపించు అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారద అంటూ ప్రారంభించాడు బ్రాహ్మరీదేవి వృత్తాంతం. జగజ్జనని చేష్టలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అచించ అవ్యక్త రూపం కదా. అన్నీ జగత్ కళ్యాణ కారణాలే. లోకమంటే నిర్వాజ్యమైన ప్రేమ, కన్నతల్లి కదా. బిడ్డల మీద ప్రేమ కాక ఏముంటుంది? పూర్వకాలాన పాతాళంలో అరుణుడు అనే ఒక మహాదైత్యుడు ఉండేవాడు. దేవద్వేషి, మహాబలుడు, మహాకరుడు. దేవతలను జయించాలనే కోరికతో వాడు హిమత్ పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుని ఉపాసించి తపస్సు చేశాడు. గంగా తీరంలో పండుటాకులు తింటూ యోగ మార్గాన గాయత్రి మంత్రాన్ని తపస్సు చేశాడు. వాడి శరీరం నుంచి బయలుదేరిన తపోగ్ని జగత్తును దహించి వేయనారంభించింది. అదేమిటో తెలియక దేవతలందరూ మానవులు గబ్బులు పెట్టారు.
బ్రహ్మను శరణు వేడారు. ఆయన గాయత్రి సహితుడే హంసను అధిరోహించి హిమాలయాలకు వచ్చాడు. ప్రాణ మాత్రావశిష్ఠుడైన రెండవ అగ్నిదేవుడిలా వెలిగిపోతూ ఉన్న అరుణదైత్యుడిని చూశాడు. వస్తా వరం కోరుకో అన్నాడు. ఈ మాటలు వినపడడంతోనే అమృతం చిలికినట్టయింది. అరుణుడికి ప్రాణాలు లేచి వచ్చాయి. కళ్ళు తెరిచాడు. ఎదుట గాయత్రి సహితుడై చతుర్ముఖుడు అరుణుడు సాష్టాంగపడ్డాడు. ఇద్దరిని భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. అరుణ హరిహరాది దేవనాయకులు సైతము మృత్యువుకి అతీతులు కారు. నాకు మరణం ఉంది, నేను ఇతరుల మాట చెప్పాలా? కనుక దానవోత్తమ యోగ్యమైన వరం కోరుకో, ఇస్తాను. ఇవ్వడానికి శక్యమైనది అడుగు, అంతేగాని అలవకానివే అడిగి పంతానికి పోకు అని బుద్ధిమంతుల లక్షణం కాదు. అయితే చతుర్ముఖ యుద్ధంలో కానీ, మరొక చోట కానీ, శస్త్రాస్త్రాలతో కానీ, పురుషులతో కానీ, స్త్రీలతో కానీ, ద్విపాత్తులతో కానీ, చతుష్పాత్తులతో కానీ, రెండూ కలిసిన వాటితో కానీ నాకు మృత్యువే లేకుండా వరం అనుగ్రహించు. దేవతలను జయించడానికి కావలసిన బలం ఇయ్యి. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. హంసవాహనం కదిలి వెళ్ళిపోయాడు. అరుణుడు పాతాళం చేరుకున్నాడు. దైత్యులందరినీ సమావేశపరిచాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం గురించి చెప్పాడు. వెంటనే అమరావతి మీదకి దండు వెళ్ళాలి అన్నాడు. యుద్ధవార్తను తెలియపరిచి ఇంద్రుడి దగ్గరికి దూతను పంపాడు. దేవేంద్రుడు గడగడలాడాడు. దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడి సన్నిధికి పరుగు తీశాడు. విష్ణుమూర్తిని కలుపుకొని అందరూ కలిపి శివుని మందిరానికి వెళ్లారు. అరుణాది దైత్యులను సంహరించడం ఎలాగా అని విచారణ చేశారు. అంతలోనే అరుణుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. సూర్యచంద్రుడు దిక్పాలకులు తోసి రాజన్నాడు. తానే అన్ని రూపాలు ధరించి ఆయా పదవులను అధిష్ఠించాడు. దిక్కుదోచిన దిక్పాలకులు శివుడి సన్నిధికి చేరుకున్నారు. పరిస్థితిని విషమించిందని మొరపెట్టుకున్నారు. దేవనాయకులందరూ దళలు పట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఇంత చేసిందని లోపల వీసుకున్నారు. ఏమి చేయడానికి తోచడం లేదు. అరుణుడి విజృంభణకు అడ్డుకట్ట వేసి తీరాలి. ఎలాగా? సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. జగన్మాతను ఆశ్రయించండి, మీ పని నెరవేరుతుంది. అరుణుడు గాయత్రి జపతత్పరుడు. ఆ మంత్ర జపాన్ని వాడు విడిచిపెడితే చాలు మృతయోగ్యుడవుతాడు. ఈ మాటలతో దేవతలకు ఒక దారి దొరికినట్టు అనిపించింది. వెంటనే ఇంద్రుడు బృహస్పతిని ఆహ్వానించాడు. అరుణుడి దగ్గరకు వెళ్ళమన్నాడు. వాడు గాయత్రి విడిచిపెట్టేటట్టు ఎలాగో అలాగ చేయమన్నాడు. ఇది దేవకార్యము, నీకు తప్పదన్నాడు. ఈలోగా మేమందరము భువనేశ్వరుని ఉపాసిస్తాము, అనుగ్రహం సంపాదిస్తాము. నీ కర్తవ్యం తేలికవుతుంది అని చెప్పి దేవగురువును పంపించాడు. ఆయన అటుగా వెళ్ళి దేవతలందరూ సుస్నాథులై జంబూన దేశేశ్వరుని ఉపాసించారు. మాయా బీజాక్షర సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ దేవి యజ్ఞాలు నిర్వహించారు. బృహస్పతి అరుణుడి దగ్గరకు వెళ్ళాడు. అతడు గద్దించి ప్రశ్నించాడు. బృహస్పతి, ఎక్కడి నుంచి రాక ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీ వాడిని కాదు, పైగా శత్రువును. దైత్యనాయక, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మావాడు కాకపోవడం ఏమిటి? మేము ఉపాసించేది దేవినే, నువ్వు నిత్యము ఉపాసిస్తున్నావు. మరి పరాయివాడు ఎలాగవుతాడు? దైవపక్షపాతివే, సందేహం లేదు. బృహస్పతి మాటలకు అరుణుడు హంకరించాడు. దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడం ఏమిటి? దేవద్వేషుని కదా, కాకూడదు అనుకున్నాడు. దురభిమానానికి పోయాడు. ఆ క్షణంలోనే గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేశాడు. అంతే, నిస్తేజస్కుడు అయిపోయాడు. బృహస్పతి గమనించాడు. పని జరిగిపోయిందని సంబరపడుతూ నిర్గమించాడు. ఇంద్రుడికి సమాచారం అందించాడు. దేవతలంతా సంతోషించారు. పరమేశ్వరుని మరింత దీక్షగా ఉపాసించాడు. ఎట్టకేలకు జగన్మాత సాక్షాత్కరించింది. జగన్మంగళకారిణి, కోటి సూర్య ప్రతీక, కోటి కందర్ప సుందర, చిత్రానులేప, విచిత్ర వస్త్రద్వయ, విభూషిత విచిత్ర మాల్యభరణ, చిత్ర భ్రమర ముష్టిక, వరాభయ, శాంత, కరుణామృత సాగర, నానా భ్రమర సంయుక్త, పుష్పమాలా విరాజిత, విచిత్రమైన అసంఖ్యాకమైన భ్రమరీగణంతో, అంటే ఆడు తుమ్మెదల గుంపుతో పరివృతులై వాటి ఝంకారాలు హ్రీం బీజాక్షర ధ్వనులుగా నిరంతరము వినిపిస్తూ ఉన్నాయి. కోటాను కోట్లుగా తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి.
సర్వశృంగార వేషాఢ్య సర్వవేద ప్రశంసిత సర్వాత్మిక సర్వమయి సర్వమంగళ రూపిణి సర్వజ్ఞ సర్వజనని సర్వేశ్వరి శివ. ఈ జగదంబికను చూడటంతోనే బ్రహ్మాది దేవతలు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు, అత్యద్భుతంగా స్తుతించారు. నమోదేవి మహాదేవి సృష్టి స్థితింతకారిణి నమ కమల పత్రాక్షి సర్వాధారే నమోస్తుతే. విశ్వత్రైజస ప్రాజ్ఞ విరాట్ సూత్రాత్మికే వ్యాకృత రూప కూటస్థ దుర్గ ఆదిరహిత దుష్ట సంరోధనార్గళ నిరర్గళ ప్రేమగమ్య భర్గదేవి నమో నమః. శ్రీకాళిక శ్రీమాత శ్రీ నీల సరస్వతి ఉగ్రధార మహోగ్ర పీతాంబరధారిణి త్రిపుర సుందరి భైరవి మాతంగి ధూమావతి చిన్నమస్త క్షీరసాగర కన్యక శాంభరి రక్తదంతిక శంభ నిశుంభదళని రక్తబీజ వినాశిని ధూమ్రలోచన వినాశిని వృతాసుర నిబర్హిణి చండముండ ప్రమదిని దానవాంతక రూపిణి విజయ గంగా శారద వికచన పృథ్వీరూప దయారూప తేజోరూప ప్రాణరూప మహారూప భూతరూప విశ్వమూర్తి దయామూర్తి ధర్మమూర్తి దేవమూర్తి తేజోర్మూర్తి జ్ఞానమూర్తి నమో నమ. గాయత్రి వరద సావిత్రి సరస్వతి స్వాహ స్వధ దక్షిణాదేవి నమో నమ. నేతి వాక్యాలతో సకలాగమాలు బోధించే వాక్స్వరూపానివి నువ్వు పరదేవతవు. నిన్ను సేవిస్తున్నాము. భ్రమరీగణం పరివేష్టించి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు భ్రామరీదేవి. జగన్మాత నీకు సర్వదిక్కుల నుంచి నమస్కారము. మణిద్వీపవాసినివి దయచూడు. అనంతకోటి బ్రహ్మాండ నాయక జగదంబిక కరుణించు. శ్రీ భువనేశ్వరి సర్వోత్తమ జయము. కళ్యాణగుణ రత్నాకర పరమేశాని జయము. అరుణాసుర సంహారం. దేవాస్తుతులు ఆనందం కలిగించి దేవతా స్తుతులు ఆనందం కలిగించాయి. మత్తకోకిలలో మధురంగా పలికింది జగన్మాత. దేవతలారా, నేను ప్రసన్ననయ్యాను. ఏమి చేయాలో చెప్పండి, నేనెప్పుడు మీకు వరదాయినే అంది. దేవతలు అరుణాది దైత్యుల ఆగడాలను ఏకరువు పెట్టారు. జగత్కంటకుడు దేవ బ్రాహ్మణ వేద నాశకుడు హేళనకర్త బ్రహ్మదేవుడు వరమిచ్చి ఇంత తండా తెచ్చిపెట్టాడు. నువ్వే కాపాడాలి అని అరుణుని సంహరించాలి. అప్పటి వరకు అమ్మవారి ఒక గుప్పిట మూసి ఉంది. అందులో గండు తుమ్మెదలు ఉన్నాయి. విచిత్ర భ్రమర ముష్టిక. ఇప్పుడు ఆ గుప్పిడి విప్పింది. చుట్టూ గుంపులుగా తిరుగుతూ ఉన్న చిత్ర విచిత్ర భ్రమర కోటాను కోట్ల రెట్లుగా వృద్ధి పొందింది. ముల్లోకాలు తుమ్మెదలే, ఎక్కడ చూసినా తుమ్మెదలే. రంగుల తుమ్మెదలు, రకరకాల తుమ్మెదలు, రాగాల తుమ్మెదలు, నాట్యాల తుమ్మెదలు, అంతరా తుమ్మెదలు, ఆకాశం ఆవరించిన తుమ్మెదలు, భూగోళాన్ని చీకట్లలో ముంచిన తుమ్మెదలు, గిరి శిఖరాల మీద చెట్ల కొమ్మల మీద అంతటా తుమ్మెదలే. తుమ్మెదలన్నీ ఒక బిడ్డను ఎగురుకుంటూ వెళ్ళి దైత్యులను ఏరి కోరి పీక్కుతున్నాయి. తేనెతుట్టలను కదిలించిన వాడిని తేనెటీగలు ముంచెత్తినట్టుగా దైత్యుల అస్త్రాలు ఎందుకు కొరగాలలేదు. ఒక యుద్ధం లేదు, ఒక వాగ్వివాదం లేదు, కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వెంటాడి కుట్టి చంపాయి. ఎవరు ఏమయ్యారో ఎవరికి తెలియకుండా మరణించారు. అరుణుడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదమ్మను చేరుకున్నాయి. దేవతలు ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నారు. ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యమేముంది, అమ్మవారు మాయా అన్నారు అందరూ. చివరికి బ్రహ్మాది దేవతలు ఆనందించారు. పరమేశ్వరుని పునః స్తుతించారు. షోడశోపచారాలతో అర్చించారు. విలువైన కానుకలను సమర్పించారు. జయ ధ్వానాలు చేశారు. దేవలోకంలో దుందువులు మురుగై మునీశ్వరుల వేద పఠనం చేశారు.
అప్సరసలు నృత్యం చేశారు. గంధర్వులు ఆనంద గీతికలు ఆలోకించారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. దేవతలు శిరస్సులు వంచి అంజలి కట్టించారు. జగదీశ్వరు సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దేవీ భక్తిని అనుగ్రహించింది. అంతర్ధానం చెందింది. నారద, ఇది బ్రాహ్మరి వృత్తాంతము. సర్వపాప వినాశకము, సర్వవాంఛాప్రదము, సంసారార్ణవ తారకము, దేవి సాయుధ్యదాయకము అనే నారాయణ మహర్షి ముగించాడు. ఇది దశమస్కంధం. శ్లోకాలు 511. శ్రీ జగదంబిక అర్పణమస్తు. స్వస్తి.